హాయ్ టు ఆల్. ఈరోజు సజ్జ ఇడ్లీ చేస్తున్నానండి. దానికోసం ఇది మార్నింగ్ సజ్జలు తీసుకొని నీళ్లు వేసేసి నానేసేస్తున్నాను చూడండి. అలాగే మినుములు కూడా తీసుకొని నానేసేస్తున్నాను. నేను 3 గ్లాసులు మినుములకి 5 గ్లాసులు 6 గ్లాసులు సజ్జలు తీసుకున్నానండి. అంటే డబుల్ అనమాట. ఇది ఈవినింగ్కి చూడండి ఎలా ఉన్నాయో. కాస్త నురగ వచ్చింది సజ్జల్లోనైతే. మినుములు అయితే బాగానే ఉన్నాయి. ఇట్లాగా గట్టిగా అదమగానే పొట్టు కూడా వచ్చేస్తుంది. కానీ నేను పొట్టుతో సహా గ్రైండ్ చేసుకుంటానండి ఎవ్రీ టైము. పొట్టు కూడా మిస్ చేయను నేను. ఇది కడిగిన తర్వాత కడిగిస్తానండి. 3 సార్లు కడిగిన తర్వాత ఇక మినుములు ఈ రకంగా ఉన్నాయి. సజ్జలు కూడా చూడండి ఎంత క్లారిటీగా ఎంత బాగున్నాయో. ఇప్పుడు ఇవి వేరుగా నేను గ్రైండ్ చేసుకుంటాను. ఫస్ట్ మినుములు గ్రైండ్ చేస్తానండి. మినుముల తర్వాతనే సజ్జలు వేస్తాను. ఓకేనా. మినుములు చూడండి పొట్టుతో సహా వేసేస్తానని చెప్పాను కదా. పొట్టుతో సహా నేను గ్రైండ్ చేసుకుంటాను. ఫస్ట్ మినుములు చేస్తున్నాను చూడండి. ఇది మినుములు గ్రైండ్ చేసిన తర్వాత వచ్చిన పిండి. ఇది ఓన్లీ ప్లెయిన్ మినుములు. అలాగే ఇప్పుడు సజ్జలు కూడా తీసుకొని వేస్తున్నాను చూడండి. సజ్జలు మనకి ఇడ్లీకి అనుకుంటున్నాను కాబట్టి మరీ పేస్ట్గా కాకుండా మరీ మెత్తగా సాఫ్ట్గా కాకుండా కాస్త బరకగానే గ్రైండ్ చేసుకోవాలి చూడండి. ఇగో ఈ రకంగా అనమాట. మీకు ఇంకా అర్థం కావడానికి చూడండి. నేను ఇప్పుడు పిండి వేస్తాను కదా. వేసిన తర్వాత మిక్సీ బౌల్ చూపిస్తాను ఒక్క నిమిషము. మీకు అర్థమవుతుంది. ఇగో చూడండి. అర్థమైంది కదా. కాస్త బరకగానే ఉంటే మనకి ఇడ్లీగా వస్తుందన్నమాట. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి. కాస్త పిండి నైటే కొంచెం పక్కన పెట్టేసుకున్నాను. మిగిలిందేమో ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఇప్పుడు ఇడ్లీ కావాలి కదా. కాస్త నీళ్ళు వేసేసి ప్రీ హీట్ పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు ఇడ్లీ పిండిలోని రుచికి సరిపడే ఉప్పు వేసేసుకొని ఉప్పు కలిపేసుకొని ఇడ్లీ పాత్ర తీసుకొని ఇడ్లీ రేకులు ఉంటాయి కదండి, వాటిల్లోని ఇడ్లీ పిండి వేసేసుకొని మనం ఇంకా పిండి సేమ్ యాస్టీజ్ ప్రాసెస్ ఇడ్లీ పెట్టుకున్నట్టే అంతే. ఇంక దీనిలో ఏం మార్పు ఏమి ఉండదు. నేను రేకులకి ఆయిల్ కాకుండా నీటిలో ఇలా కడిగేసిన వెంటనే పెట్టేస్తున్నానండి. ఇడ్లీ స్టాండ్ చూడండి. కొన్ని నీళ్ళు బాయిల్ అయిపోయాయి కదా. ఆ స్టాండ్ అలా పిండి వేసేస్తుంది. స్టాండ్ అలాగా దించేసి ఒక 10 నుంచి 12 నిమిషాలలోని వదిలేసామనుకోండి, ఇడ్లీ మనకి రెడీ అయిపోతుంది. వేడి ఇడ్లీ, సజ్జ ఇడ్లీ. ఒక స్పూను కాస్త నీటిలో ముంచి ఇడ్లీని ఇట్లాగా మనం టెస్ట్ చేసి చూసామనుకోండి, ఇడ్లీ ఉడికిందని తెలిసిపోతుంది. ఇప్పుడు ఇంకింతనండి. సర్వింగ్ బౌల్లో తీసుకుంటే మన సజ్జ ఇడ్లీ రెడీ అండి. వెరీ హెల్దీ ఫుడ్. ఓకేనా. నార్మల్ ఇడ్లీ కంటే చాలా మంచిది. చూడండి ఇట్లా విరుపుతుంటే ఎంత పువ్వులాగా ఎంత సాఫ్ట్గా ఉందండి. అసలు హార్డ్గా లేదు. నచ్చిందా మరి? ప్లీజ్ లైక్, షేర్,